అనేసరికి సడన్ గా నాకు గుర్తు రాలేదు ఎవరు ఏంటారని చెప్పేసి. అప్పట్లో ఊరేసుకొని ఫ్యాన్ ఊరేసుకొని చనిపోయిందని చెప్పి పుకార్లు లేపిన అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలియదు. అది ఆత్మహత్య అని చెప్పేసి మనకి ఇంతవరకు తెలియదు. అటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. మన బాధ్యత అది. మనం క్లియర్ గా ఆయన వరకు ఇప్పటికీ ఆవేదన పడుతున్నారు. మా కూతురు చనిపోయింది, దానికి కారణం ఆ కరస్పాండెంట్ కొడుకులే అని చెప్పి చెప్తున్నారు. అదే అదే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేదానికంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేసి ఆ మాట చెప్తే ఆయన వెంటనే చర్య తీసుకుంటారు. దీనికి చర్య తీసుకొని కావాల్సిన సత్వర న్యాయం చేస్తారు. నేను చెప్పదలుచుకుంది ఒకటే అన్నట్టు, పవన్ కళ్యాణ్ గారు దేవుడు లాంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాటిచ్చారండి? అంటే నేను న్యాయం చేస్తాను, నేను అధికారం లాగా న్యాయం చేస్తానని మాటిచ్చారు కదా, మరి ఎందుకు తప్పుకుంటున్నారు? తప్పుకోవడం కాదండి. తప్పుకోవడం అంటే ఇప్పుడు చూడండి, ఆల్రెడీ తల్లిదండ్రులు వెళ్ళేసి ఆయన కలిసినా కూడా ఆయన రెస్పాన్స్ ఇవ్వకపోతే దాన్ని తప్పుకోవడం అంటారు. ఇక్కడ మేబీ వాళ్ళు కలవలేదు పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేపిస్తారు. లేదు కాదు కూడదు అంటే ఆయన క్లియర్ గా ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఆమె ఎక్కడైతే ఊరేసుకుందో అక్కడికి వెళ్ళి అక్కడనే కూర్చొని ఈ కేసులో చాలా పెద్ద పెద్ద చేతులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళ వల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందుకు ఎంతో మంది ఛాలెంజ్ చేశారు. ఒకనొక సందర్భంలో బంగ్లాదేశ్ లో హిందువులు చనిపోయారు. ఆ హిందువుల గురించి ఎవరు మాట్లాడలేదు. ఆయన ఒకటే మాట్లాడారు, కావాలంటే నేను ఇది వదిలేసి నా రాజకీయ జీవితానికి సన్యాసం ఇచ్చేసి బెంగాల్కి పోయేసి బెంగాల్లో తిరుగుతా అని చెప్పాను. అంత న్యాయ నిర్ణయం ఆయన, న్యాయం కోసం పోరాడే మనిషి ఆయన. దాని గురించి మీరు ఈ రకంగా ప్రశ్న వేయడం అని చెప్పి నాకు కాస్త బాధ అనిపిస్తుంది. నేను చెప్పేది ఒకటే, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా కానీ, ఈవెన్ ఈ మీడియా కూడా చేయాల్సింది ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసేలా చేయాలి. తెలిసిన వెంటనే ఆయన సత్వర న్యాయం తీసుకుంటారు. న్యాయం జరగకపోతే ఈ కేసు వెంటనే కూర్చుంటారు. న్యాయం దొరికేంత వరకు దీని వెంట పడతారు. ప్రీతి గారికి న్యాయం అనేది ఖచ్చితంగా చేసి కూర్చోాలి. అది చేపిస్తేనే ఎవరైతే నిమ్న తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, కింది స్థాయి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ న్యాయం చేసే నాయకుడు వచ్చారని చెప్పి ప్రజల్లో కూడా తెలుస్తుంది. ఇటువంటి అవకాశాన్ని లేక ఇటువంటి అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మాత్రం సహించరు. ఇప్పుడు చూడండి, పోలీసులు అనే వాళ్ళే కాదండి, వ్యవస్థ అనేది ఈ రకంగా మారిపోయింది. అధికారంలో ఎవరు ఉన్నా, కొద్దిగా డబ్బు అనేది ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళకు బానిసలుగా మారడము, లేదా పై అధికారుల నుంచి ఒత్తిడి రావడము. పోలీసుల్లో కూడా న్యాయం చేసే వాళ్ళు ఉన్నారు. పోలీసులు ప్రమాణం చేసే ముందు వాళ్ళు డ్యూటీకి వచ్చే ముందు ఒకటే అని అనుకుంటారు, నేను రాగానే సింహంలాగా పనిచేస్తాను, ఒక సినిమా హీరోలాగా పనిచేస్తాను, న్యాయాన్ని రక్షిస్తాను, అన్యాయాన్ని తుదముట్టిస్తానని చెప్పి అనుకుంటారు. కానీ పై అధికారుల నుంచి ప్రెషర్ రావడం వల్ల వాళ్ళు కూడా కొన్ని చోట్ల చూసి చూడడానికి వదిలేస్తుంటారు. కొంతమంది దానికి లొంగిపోయేసి అదే దారిలో నడవడం మొదలు పెడతారు. ఇప్పుడు ఇక్కడ అందరూ తప్పుదారి చేసే వాళ్ళే ఉన్నారని చెప్పి కాదు, ఆ సరైన దారిలో నడిచే నాయకుడిని పట్టుకోవాలి. ఆ సరైన దారిలో ఉండే ఆఫీసర్ని పట్టుకొని తనతో ఈ పని చేయించాలి.